వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఉత్తరాఖండ్ లో హిందుత్వ శక్తులు రెచ్చిపోయాయి. ఒక మైనారిటీ వర్గం మత విశ్వాసాలను కించపరుస్తూ వారి ప్రార్థనలకు ఆటంకం కలిగిస్తూ దారుణంగా వ్యవహరించాయి. ఇంట్లోకి చొరబడి మరీ బాధితులపై దాడులకు దిగాయి. డెహ్రాడూన్ లో జరిగిన ఈ ఘటనలో నిందితులపై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గత వారం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లోని తన ఇంట్లో తన కుటుంబం, బంధువులు, పొరుగు వారితో కలిసి వారపు ప్రార్థనలకు సిద్ధమైన దీక్షాపాల్ పై హిందుత్వ శక్తుల దాడులు రెచ్చిపోయాయి. ఇంట్లోకి చొరబడి లోపల ఉన్న వారిలో కనీసం 7గురిపై దాడి చేశాయి. ప్రార్థన గది, పడక గదిని ధ్వంసం చేశాయి. క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా కించపరిచే వ్యాఖ్యలు చేసి వారందరినీ బలవంతపు మత మార్పిడులకు పాల్పడ్డారని హిందుత్వ కార్యకర్తలు ఆరోపించారు. నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద 11 మంది నిందితులపై నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితులను దేవేంద్ర దోపాల్, బిజేంద్ర తాపా, సదీర్ తాపా, సంజీవ్ పాల్, సుధీర్ పాల్, ధీరేంద్ర భోపాల్, అర్మన్ దోబాల్, ఆర్యమన్ దోపాల్, అనిల్ హిందూ, భూషేష్ జోషి, బిజేంద్రగా గుర్తించారు. పోలీస్ అధికారి సద్బీర్ సింగ్ మాట్లాడుతూ ఇంట్లో ఎటువంటి మత మార్పిడి జరగలేదు. హిందుత్వ సంస్థలకు చెందిన వ్యక్తులు కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తించారు. వారి ఇంటిని ధ్వంసం చేశారు అని చెప్పారు. ఘటనకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. కాగా ఈ ఘటనలో పోలీసులు ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేస్తారని పోలీసు అధికారి చెప్పారు. నిందితుల చర్యను సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని, పోలీసులను వారు డిమాండ్ చేశారు. హిందుత్వ శక్తులు సమాజంలోని మత సామరస్యానికి విఘాతం కలిగిస్తూ మైనారిటీ వర్గాలను భయాందోళనకు గురి చేస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.